విజయవాడలో హిజ్రాల వల్ల మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇద్దరు ప్రేమికుల కుటుంబాల మధ్య వివాదంలోకి హిజ్రాలు ఎంట్రీ ఇవ్వడంతో ఈ వివాదం తలెత్తింది. కొన్నాళ్లుగా గోపి అనే యువకుడు యువతి ప్రేమలో ఉన్నారు. అయితే ఈ ప్రేమ వ్యవహారం యువతి తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో హిజ్రాల చేత యువకుడు తల్లిదండ్రులపైన దాడి చేయించారు యువతి బంధువులు. దీంతో హిజ్రాలు ఇంట్లో ఉన్న యువకుడు తల్లిదండ్రులపైన దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి బంధువులు సుపారీ ఇచ్చి తమ కుటుంబంపై దాడి చేయించారని ఆరోపించాడు యువకుడు గోపి. పోలీసులు వెంటనే హిజ్రాలతో పాటు వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని యువకుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ప్రేమ వ్యవహారం అంటే పరువు హత్యలు కొత్తగా చూసినాం, బట్ ఇది హిజ్రాలకి సుపారీ ఇచ్చి దాడి చేయించడం అనేది చాలా దారుణంగా ఉంది. దీనివల్ల ఒక మహిళ కూడా ఆత్మహత్యకు పాల్పడింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? యువకుడు అలాగే యువకుడి పేరెంట్స్ కానీ ఏం డిమాండ్ చేస్తున్నారు? విజయవాడలో మొట్టమొదటిసారిగా హిజ్రాలకు సంబంధించి కూడా, అంటే హిజ్రాలు ఎప్పుడు కూడా ఏ క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా దాఖలాలు లేవు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మాచవరం పరిధిలో ఉన్నటువంటి ఈ సంఘటన అందరినీ షాక్కి గురి చేస్తుందని చెప్పొచ్చు. నిజానికి ఒక ప్రేమికుల జంట ఏదైతే ఉందో, గోపి అనే వ్యక్తి ప్రియదర్శిని అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. లవ్ చేసిన తర్వాత ఏదైతే కుటుంబ సభ్యుల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో మధ్యలో వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే బంధువులైనటువంటి ఈ హిజ్రా ఎవరైతే ఉన్నారో డానియల్ అనే వ్యక్తి ఫస్ట్ ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. గోపి మొట్టమొదటి నుంచి కూడా ఈ డానియల్ అనే పేరు మాత్రమే చెప్తూ ఉన్నాడు. డానియల్ అనే వ్యక్తి ముందు నుంచి కూడా ట్రాన్స్గా మారిన తరువాత ఈ వ్యవహారాల్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. బట్ ఏదైతే ప్రియదర్శిని గోపిచంద్ లవ్ చేసుకున్న వ్యవహారం బయటకు వచ్చిందో ఆ తర్వాత నుంచి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ, అక్కడ గొడవ జరిగిన తర్వాత వెంటనే గోపిచంద్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, అక్కడ తల్లిదండ్రులని బయటికి లాగడం, మహిళ అని కూడా చూడకుండా బట్టలు చింపేస్తూ కూడా రోడ్డు మీద పడేసి చెప్పులతో కొట్టించి అవమానపరిచేలా ప్రవర్తించిన కారణంగానే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కారణంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయటికి రావడం కానీ, గోపిచంద్ ఫ్యామిలీ కూడా బయటికి రావడం, పోస్ట్ మార్టం ఖచ్చితంగా మేము చేయించము, మాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం అంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. నిన్న మనతో బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే పోలీస్ స్టేషన్ మాచవరం సిఐతో కూడా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే అటు కుటుంబ సభ్యులు ప్రియదర్శిని ఒకంత పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అంటే ఎక్కడ కూడా ఆ ప్రేమ వ్యవహారంలో తనకు ఎలాంటి కూడా నెగిటివ్ ఫీలింగ్స్ కానీ లేకపోతే నాకు అతను వద్దు అంటూ కూడా ఏమీ చెప్పలేదు ఆ అమ్మాయి. బట్ కానీ కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని ఒక రప్చర్ క్రియేట్ చేసే విధంగా డానియల్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చారా లేకపోతే అతనే కావాలని ఇన్వాల్వ్ అయ్యాడా అనేది పోలీసు దర్యాప్తులో ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా హిజ్రాలు ఎలాంటి క్రైమ్లో లేకపోతే ఇలాంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా మనం ఎప్పుడు చూడలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి క్రైమ్కి పాల్పడిన తర్వాత ఒకంతూ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బట్ కానీ పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి కంప్లైంట్ తీసుకోకపోవడం, వాళ్ళని అదుపులోకి తీసుకోకపోవడం, 24 గంటలు అయిన తర్వాత కూడా వాళ్ళు అదే ఏరియాలో నివసిస్తున్నప్పటికీ కూడా హిజ్రాల్ని ఎందుకు ఇంకా అదుపులోకి తీసుకోలేదు? అక్కడ ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు కూడా అదే వీధిలో పక్కన ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియం వెనకాల బ్యాక్ సైడ్ ఉంటున్నారు కాబట్టి అక్కడే వెళ్ళి వెతికే ప్రయత్నం అయితే వీళ్ళు కూడా చేశారు. నిన్న మనతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు అంటూ కూడా గోపీచంద్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు గోపి తండ్రి కూడా విలపిస్తూ నిన్న మాట్లాడిన విషయం, రోడ్డు మీద పడేసి తన భార్యని ఎంతగానో కొట్టారు ఏంటి అనేది ఎవరు వచ్చి అందరూ చోద్యం చూసారే తప్ప ఎవరు కూడా అక్కడ సహాయం చేయలేదు. అట్లీస్ట్ ఒక వీడియో కూడా రికార్డ్ చేయలేదు. హిజ్రాల్ అంటే సాధారణంగా కొంచెం బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. కొన్ని సంఘటనల్లో మనం చూసే ఉంటాము. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏమైనా చేస్తారేమో అన్న భయంతోనే మేము వీడియో తీయలేదు అంటూ కూడా అక్కడ స్థానికులు నిన్న మనతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ డానియల్ అనే ఒక ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నాడో అతనితో పాటు ఇంకొక 4-5 అక్కడికి తీసుకెళ్లడం కానీ, వాళ్ళతో పాటు ఇంకో 10 మందిని తీసుకురావడం కానీ, వాళ్ళందరి ద్వారా ఒక మహిళ పైన అత్యంత దారుణంగా కిరాతకంగా దాడి చేయించడం అనేది నిజంగా సంచలనం రేపింది విజయవాడలో. ఈ హిజ్రాల గురించి కూడా ఇప్పటికే చాలా వరకు అంటే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళని ఎందుకు ఎంక్వైరీ
చేయడం లేదు, ఎందుకు విచారించడం లేదు, ఇటువైపు కుటుంబ సభ్యులకి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అసలు కంప్లైంట్ ఇస్తారా? ఎందుకంటే ఈ వ్యవహారం అంతా కూడా కప్పిపించుకోవడానికి వాళ్ళు ఎక్స్గ్రేషియా కింద వాళ్ళు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తామంటూ కూడా వాళ్ళ తరపు నుంచి ఒక డీలింగ్ కూడా వీళ్ళకి గోపీచంద్ వాళ్ళకి వచ్చినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే తను మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, తన తల్లి ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు కదా, నాకు ఈ డబ్బు కానీ లేకపోతే అమ్మాయితో పెళ్లి కానీ ఇవేం అవసరం లేదు, నా తల్లిని చనిపోవడానికి కారణం ఖచ్చితంగా ఈ హిజ్రాలే, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అంటూ కూడా అతను కోరుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళ నాన్నను కూడా ఏదైతే రోడ్డు మీద అత్యంత దారుణంగా కొట్టారో వాటన్నిటికి సంబంధించి కూడా ఆ వివరాలన్నీ కూడా పోలీసులకి చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే వాటి గురించి పట్టించుకోవాలి, మా అమ్మ ఏదైతే డెడ్ బాడీ ఉందో దానికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అదంతా కూడా ఎక్కడ ఇప్పుడు కంప్లీట్ చెయ్యం, మేము నిరసనకి దిగుతామంటూ కూడా వాళ్ళు ఇప్పటికే పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. హిజ్రాలని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఎక్కడున్నారు, పరారీలో ఉన్నారా లేకపోతే ఏంటి అనేది కూడా తెలియాల్సింది. వీళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లింగ్ కూడా ఉంది. డానియల్ అనే వ్యక్తి మనం ఏదైతే చూస్తున్నామో ఫొటోస్లో, ఆ ఫొటోస్లో ఉన్నటువంటి వ్యక్తి కీలకమైన వ్యక్తిగా కూడా అర్థమవుతా ఉంది. అక్కడ నుంచి అతనే అందరినీ గ్యాదర్ చేసి వీళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేసినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. బేసిక్గా రోడ్ల మీద కానీ ఎక్కడైనా మనం చాలా వరకు హిజ్రాల్ని చూసి ఇబ్బంది పెట్టే సమయాల్లో చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు అందరు, బట్ కానీ ఎవరు బయటకి చెప్పని సిచ్యువేషన్లో వాళ్ళని అంత ఫ్రీడమ్గా కానీ లేకపోతే అంత విచ్చలవిడితరంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎవరు ప్రశ్నించట్లేదని ఇలా బిహేవ్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. అండ్ ఈ ఘటనకి పాల్పడడానికి వాళ్ళ సొంతగా నిర్ణయం తీసుకున్నదా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు ఓర్వలేక ఇదంతా చేశారా అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఈ ప్రేమ వ్యవహారంలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటూ కూడా గోపీచంద్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. తన తల్లి ప్రాణాలు వెనక్కి తీసుకురాలేని పక్షంలో ఇతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కఠిన శిక్ష వేయాలి అని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి హిజ్రాల్ డానియల్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అనేది కూడా పోలీసులు దర్యాప్తులో తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అతని ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లింగ్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్లో ఆ పోస్టులను పెడుతూ ఉన్నాడు. ఏదో ఒక వీడియో రూపంలో కూడా వాళ్ళందరూ కూడా వీడియోస్ తీసుకోవడం, పెట్టడం, పోస్ట్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం మనం. ఆ డానియల్ అనే వ్యక్తి ఆ 2 వీధుల్లో కూడా చాలా అందరికీ సుపరిచితం అని కూడా తెలుస్తూ ఉంది. అతనితో పాటు ఇంకొంతమంది హిజ్రాలు కూడా అక్కడికి ఆయన పిలవగానే రావడం, వాళ్ళందరూ కూడా ఏకతాటిగా దాడి చేయడం కానీ, తిట్టడం కానీ, చెప్పులతో కొట్టించడం, ఈ అవమానం భరించలేక ఆ మహిళ సూసైడ్ చేసుకోవడం అనేది నిజంగా సంచలనంగా రేగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తి అప్డేట్స్ ఇంకా పోలీసులు అయితే కనుక అఫీషియల్గా విడుదల చేయాల్సిన అవసరం అయితే కనపడుతుందని చెప్పి. థ్యాంక్ యూ సాహిత్య.